హలో ఆల్. ఇవాళ లంచ్లో మా ఇంట్లో చందమామ పరిగెల పులుసు చేశారు. మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు, బట్ ఇవి చిన్న చేపలు అనమాట. చాలా టేస్టీగా ఉంది రెసిపీ. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 5 స్పూన్స్ వేసుకోవాలి. మేము ఒక కేజీ పరిగెలు అనమాట, అవి కేజీ చందమామ పరిగెలకి 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాం. ఒక 10-12 పచ్చిమిర్చి పడుతుంది. సో కారం తక్కువ కావాలనుకునే వాళ్ళు కొన్ని పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. నూనె వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించాలన్నమాట. ఉల్లిపాయ ఎంత వేగితే పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఉప్పు కూడా వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి, లాస్ట్లో కలుపుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం అండ్ ఒక 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి కూడా ఒక 1 స్పూను వేసుకుంటున్నారు. ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే వేసుకోండి. ముందు వేసుకుంటే ఉల్లిపాయలు పచ్చివాసన పోకుండా వేసుకుంటే పులుసు అస్సలు టేస్ట్ రాదు. ఈ స్టెప్ మర్చిపోద్దు. బాగా ఉల్లిపాయలు ఎర్రగేగిన తర్వాత ఇవన్నీ కలుపుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత ఒక 2 మినిట్స్లో వాటర్ పోసేసుకోవాలి. వాటర్లో ఉల్లిపాయ కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. ఈలోపు చింతపండు రసాన్ని తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఉల్లిపాయలు ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు పోసుకొని పులుపు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మామూలు వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇది జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. పులుసు బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఇలా మరుగుతున్న టైంలోనే మనము మన చందమామ పరిగెలు ఉన్నాయి కదా, వాటిని పులుసులో పెట్టేసుకోవడమే. అంటే చిన్న చేపలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. సో పులుసు బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇవి వేసుకోవాలన్నమాట. సో అవి వేసుకున్న ఒక 2-3 మినిట్స్కి వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చేపలు నీట్గా ఉడికిపోతాయి. తర్వాత తీసేసి కొత్తిమీర వేసేసుకుంటే మన చందమామ పరిగెల పులుసు రెడీ అయిపోద్ది. సో వేడి వేడి అన్నంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.